యేసుక్రీస్తు నామంలో మీకందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరచుకుంటూ ఈ చక్కటి ఆత్మీయ ఆహారం అనే ఈ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. బాగున్నారు కదూ? చక్కటి రాత్రి వేళ మంచి నిద్ర వెళ్ళి ఉదయాన్నే లేచి ప్రభుని మీరు సంతోషపరిచారని నేను భావిస్తూ ఉన్నాను. ఇర్మీయా గ్రంథంలో ఒక చక్కటి మాట మీకు వినిపించాలని ఆశ ఉన్నది. రండి, ఇర్మీయా గ్రంథంలో నుంచి 17వ అధ్యాయము 7-8 వచనాలు మనం చూస్తే, యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు చెరమల యొద్ద నాటబడిన చెట్టువలె నుండును, అది కాలవల ఓరన దాని వేలు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా నుండును, వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మారదు. దేవుని నమ్ముకున్నవాడు ధన్యుడు అని అంట. ఎలాగుంటాడనంటే జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటాడు. జలముల యొద్ద మనం చూసినప్పుడు ఆ చెట్లు కానీ ఎంత చక్కగా ఉంటాయి కాదు, చాలా వండర్ఫుల్గా ఉంటాయి. అప్పుడు ఎప్పుడు కూడా పచ్చదనం కనిపిస్తూ ఉంటుంది. అలాగా దేవుని నమ్ముకున్న బిడ్డలంట అలాగుంటారంట. అసలు నమ్మకం అంటే ఏమిటి? యేసు ప్రభు దగ్గర మనం చక్కగా నేర్చుకోవచ్చు. గెత్సేమని తోటలో అక్కడ ఆయన వచ్చి పట్టుకున్నప్పుడు సైనికులు కత్తి తీసి వెంటనే మల్కశ్చూరు నరికేస్తాడు పేతురు. కానీ ప్రభు అంటాడు, నీ కత్తిని వరలో పెట్టుము, నేను ఆజ్ఞాపిస్తే దూతలు రారా? మరి నా తండ్రి ఇచ్చేటువంటి చేదు పాత్రని నేను తీసుకోకుండా ఉండగలనా? అదండి నమ్మకం అని అంటే. మనము ప్రభుని నమ్ముకుంటామని అంటూ ఉంటాం, కానీ ఎలా నమ్ముతూ ఉన్నాము? మంచి చేసినప్పుడు ప్రభువా థ్యాంక్ యూ అని చెప్తాం. మనకేదైనా శ్రమ వచ్చినప్పుడు ప్రభువా వై, ఎందుకు అని అడుగుతూ ఉన్నాం. అదే నమ్మకం ఎలాగవుతుంది? ఆ చేదు పాత్ర నీకు ఇస్తే కూడా తాగేటువంటి వారిగా నువ్వు ఉండాలి. ప్రభు ఇస్తున్నాడు కాబట్టి యోబునాడు, ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన వెంటే ఉంటానన్నాడు. నేను ఆయన కొరకే కనిపెడతానని చెప్పాడు. అది కదా నమ్మకము. మనము ఆయన పాత్రలము, ఆయన ఏం చేసినా మనం చక్కగా అది స్వీకరించాలి. ఎందుకనంటే నమ్మకం ఉన్నప్పుడు ఆయన నా మంచి కోసమే చేస్తాడు. నాకు సర్వశక్తుడు నాకు అన్యాయము చేయడు. నా జీవితంలో చేసేటవన్నీ కూడా ఆయన చక్కగా చేస్తాడు. అది కదా నమ్మకము. కాబట్టి శ్రమల గుండా తీసుకుని వెళ్ళినప్పుడు ఆయనకి లోబడుచు ఉన్నావా, లేకపోతే ఆయన ప్రశ్న వేస్తూ ఉన్నావా? హబక్కుకుతో మాట్లాడుతూ ప్రభు అంటాడు, హబక్కుకు ఏంటి నువ్వు ఇలాగ మాట్లాడుచూ ఉన్నావు? ఎన్నాళ్ళ వరకు నన్ను ఆలకింపవా అని చెప్తూ ఉన్నావు. అన్యులేంటి వాళ్ళు వచ్చి మమ్మల్ని పరిపాలించడం ఏంటనేసి చాలా ఇదైపోతూ ఉన్నావు, అలా చెబుతూ ఉన్నావు. అయితే నేను ఒక మాట చెప్పనా అని అంటూ, నీతిమంతుడు విశ్వాసమూలంగా జీవిస్తాడు. నమ్మకం నిజంగా ఉన్నదా నీకు నా పైన? నమ్మకం ఉంటే నేనేం చేసినా నీ మంచి కోసమే చేస్తాను కదూ, మరి ఎందుకు ఆ విధంగా ఆలోచన చేస్తున్నావు అని ప్రభు అడిగినప్పుడు లాస్ట్కి ఏమంటాడు తెలుసా? శాలలో పశువులు లేకపోయినా, గొర్రెలు దొడ్లో లేకపోయినా నేను యెహోవా యందు ఆనందిస్తాను, ఆయన స్తుతిస్తానని స్టేట్కి వెళ్ళిపోయాడు. ప్రియ సోదరి సోదరుడా, ఈ ఉదయకాలము ఒక్కసారి ఆలోచన చేసుకో. నీ నమ్మకము సరైనదా? యెహోవా నిజంగా నువ్వు నమ్ముకొని ఉంటూ ఉన్నావా? యోసేపును మనం చూసిన వారమైతే, యోసేపు దేవుడు నమ్ముకున్నాడు కాబట్టి ఆ యొక్క బావిలో పడవేసినా చింతపడలేదు. ప్రభు ఉన్నాడు కదా చూసుకుంటాడు అనుకున్నాడు. బానిసత్వంలోకి అమ్మివేసినా బాధపడలేదు. ఆయన బానిసగా బ్రతికినా కూడా ఏనాడు దేవుని యొక్క ప్రేమను విడిచిపెట్టలేదు. దేవుడు అతను తోడుగానే ఉన్నాడు. జైల్లో వెళ్ళినా కూడా కృంగిపోలేదు. ఎందుకనంటే గొప్ప నమ్మకం ఉన్నది ఆయనకి దేవుని పైన. అటువంటి నమ్మకంతో నువ్వు జీవిస్తూ ఉన్నావు. ఒకానొక దినాన ఆ నమ్మకం అతన్ని ఫరో అంతటి వాడిని చేసింది కదూ. మరి నిన్ను కూడా దేవుడు అలా చేయాలని కొన్ని సందర్భాలు కుండా తీసుకుని వెళుతూ ఉంటే నువ్వెందుకు ఆలోచన చేయవు? నువ్వు జలముల యొద్ద నాటబడ్డావు, చిగురిస్తావు, నువ్వు ఫలిస్తావు. వర్షం లేని సంవత్సరంలో కూడా చింత నొందకుండా కాపు ఇచ్చేటువంటి చక్కటి పాత్రగా నేను తయారు చేయాలని దేవుడు ఆలోచన చేస్తూ ఉంటే ఎందుకు నువ్వు బాధ వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు ఏడుస్తూ ఉన్నావు, కృంగిపోతూ ఉన్నావు? ధైర్యం తెచ్చుకో.
నువ్వు నమ్ముకున్నవాడు సామాన్యుడు కాదు, సర్వశక్తి గల దేవుడు ఆయన. ఆయనకు మాట వేదం, ఆయనకు మాట ప్రకారం ప్రపంచమంతా నడుస్తుంది. అలాంటి దేవుడిని నమ్ముకున్న నీవు ఎందుకు ఈ నిరాశ, ఎందుకు ఈ నిస్పృహ? కాబట్టి వరి అవ్వకు, నీ ఉద్యోగం పోతుందని బాధ అసలు పడకు. వర్షం లేని సంవత్సరంలో కూడా నువ్వు చింత నొందుకుంటా, కాపు మానుకుంటా చక్కటి జీవితం నీకు ఇవ్వాలని ఆశపడుచున్న దేవుణ్ణి ఎల్లప్పుడూ స్తుతించు. నమ్మకంగా ఆయన నమ్ముకొని నమ్మకంగా ఆయన కొరకు చివరిదాకా జీవిస్తావా? ప్రార్థన చేసుకుందామా? ప్రేమగల మా దేవ, కృపగల మా రక్షక, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఈ ఉదయ కాలంన ప్రభువా, ఈ రీతిగా మిమ్మల్ని నమ్ముకోవడం గురించి మాకు స్పష్టత ఇచ్చినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. మేము నిజంగా మిమ్మల్ని నమ్ముకొని శ్రమ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఏ హాని వచ్చినా కూడా ప్రభువా నాయనా, మీరు మా యందు ఉన్నారని, ఈ సమస్తమ సమకూడి మేలు కొరకు జరుగుతున్నామని ఎరిగి మేము స్తుతించేటువంటి వారిగా మమ్మల్ని తయారు చేస్తున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. మా ప్రియ శ్రోతల్లో ఈ సమయంలో వాళ్ళు ఏదైతే ప్రార్థన చేస్తున్నారో ఒక్కసారి గుర్తించుకొని ప్రభువా మన హృదయ వాంఛను తీర్చవలసిందిగా మనవి చేసుకుంటూ ఉన్నాం. మరి ముఖ్యంగా నాయనా యేసయ్య, గర్భం కోసం ఎదురు చూచేటువంటి వారిని ప్రభువా ప్రత్యేకపరిచి మనం దీవించండి తండ్రి. అని నాకు ఏ విధంగా ప్రభువా యేసయ్య మీరు సంతానం ఇచ్చారో ఆ రీతిగా వారికి దయచేయవలసింది మనవి చేసుకుంటూ ఉన్నాం. మీ కృపను వారిపైన అపరిమితంగా విస్తరింపచేయండి ఆయన. మీ మేలులతో తృప్తిపరచండి తండ్రి యేసయ్య. ఆయన మా చిన్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని వారికి చక్కటి జీవితము, భవిష్యత్తును దయచేయవలసిన వేడుకుంటూ ప్రభువా మరొకసారి దిన ఆశీర్వాదాలతో వారు నింపి నాయన ప్రభువా యేసయ్య మిమ్మల్ని మహింపరిచేటువంటి వారిగా, మిమ్మల్ని ప్రభు హత్తుకునేటువంటి వారికి కృప చూపించవలసింది వేడుకుంటూ యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరుడా, నాకు తెలుసు మీరు చక్కగా ఆనందిస్తూ ఉన్నారని కామెంట్స్ రూపంలో, అలాగా వాట్సాప్ ద్వారా కూడా నాకు మీరు సంబోధిస్తూ ప్రోత్సహిస్తున్నందుకు కూడా మీకు వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ కార్యక్రమం ఇంకా నడవడానికి మీ యొక్క ప్రార్థన సపోర్ట్ నాకు ఎంతో అవసరమై ఉంటున్నది. కాబట్టి జ్ఞాపకం చేసుకొని మీ వ్యక్తిగత ప్రార్థనలో ఈ పరిచర్య కోసము, మా టీం కోసం కూడా మీరు ప్రార్థన చేయవలసిన మనవి చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.